కాకపోతే కొంచెం ఆలస్యమైంది. కామ్రేడ్ రాజన్న అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. జైలు నుంచి గాంధీకి షిఫ్ట్ చేసింది ఆరోగ్యం బాగలేక. ఆ టెన్షన్స్లో కొంచెం రేపు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంది కనుక ఎస్వీకేలో ఆ ఏర్పాట్లలో కొంచెం హడావుడి ఆలస్యమైందన్న. ఈ వేదికకు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు, మీడియా మిత్రులు, పోలీస్ అన్నలు అందరికీ పేరు పేరున సభకు మొత్తంగా ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, ఇప్పటిదాకా అద్దం కన్నా చాలా బ్రహ్మాండంగా మీ ముందు మాట్లాడిండ్రు. అయితే సర్వాయి పాపన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కంటే ముందే బహుజనులను ఐక్యం చేస్తూ ఒక మహోన్నతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి బహుజనులకు ప్రతినిధిగా నిలబడ్డటువంటి మహోన్నతమైనటువంటి వీరుడు, శూరుడు అని చెప్పక తప్పదు. సర్వాయి పాపన్న చేసినటువంటి పోరాటం వాస్తవానికి అటు శివాజీ, ఇటు సర్వాయి పాపన్న ఇద్దరు కూడా సమకాలికులు. అయితే వాళ్ళు కొంతమంది ఆయనను క్షత్రియుని చేసి పాలకులు ఇవాళ పెద్ద ఎత్తున ఆయనను ముందుకు తీసుకుపోవడానికి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయనకు సమకాలికులుగా ఉన్నటువంటి సర్వాయి పాపన్నను మాత్రం ఎక్కడుంచాలో గక్కడుంచింది. కానీ సర్వాయి పాపన్న చేసిన కృషిని ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఒకరా ఇద్దరా ఎంతో మందిని ఎక్కడి నుంచి ఎక్కడికో ఈ పోరాటాన్ని కొనసాగించినటువంటి వీరుడు సర్వాయి పాపన్న. ఇవాళ ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం, కానీ ఆనాడు ప్రజాస్వామ్యం లేదు. ఒక రాజరిక పాలన కొనసాగింది ఆనాడు. అట్లాంటి పాలనకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ బహుజనులను ఐక్యం చేసి అట్లా పోరాటాన్ని కొనసాగించిండు. ఆ బహుజనుల రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా ఇవాళ మనం వీరుడిగా, శూరుడిగా మనం ఇవాళ కొనియాడుతున్నాం. ఆయన ఏ పోరాటాన్ని అయితే కొనసాగించిండో ఆ పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి కర్తవ్యం మన భుజస్కంధాలపైన ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారిణిగా, ఒక ప్రజా కళాకారిణిగా మీ ముందు నేను మా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాం. తల్లిని గౌరవించిన వాడు ఎవరైనా ప్రజల్ని ప్రేమిస్తారు. ప్రజల్ని ప్రేమిస్తే రాజ్యాధికారం కోసం కొట్లాడతారు. అట్లా తల్లి పేరే తన ఇంటి పేరుగా మార్చుకొని సర్వాయి పాపన్నగా ఇవాళ మన ముందు నిలబడ్డాడు. ఆ సర్వాయి పాపన్న ఈనాటి తరానికే కాదు, రేపటి భావి తరాలకు కూడా ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక కీర్తి, అన్ని రకాలుగా మనం ఇవాళ చెప్పుకోక తప్పదు. అందుకోసం మీరు ఇవాళ సర్వాయి పాపన్న గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఆయన చేసినటువంటి కృషిని మనం ముందుకు తీసుకుపోవడమే. దానికోసం మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా తప్పనిసరిగా సర్వాయి పాపన్న కోసం మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒక బహుజనులు అంటే ఒక బీసీలు మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీలతో సహా ప్రతి ఒక్కరిని కలుపుకపోతేనే అనుకున్న రాజ్యాధికారం వస్తే తప్ప, లేకపోతే మనకు మనంగా విడివిడిగా ఉంటే అవతల వాడు ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతాడు. అట్లాంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. కాబట్టి ఇవాళ మొత్తంగా అందరినీ కూడా తీసుకొని ముందుకు సాగిండు సర్వాయి పాపన్న. అందుకోసం ఆయనను అట్లాంటి వాటిలలో స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని 2009లో కామ్రేడ్ అమర్ చెంచల్గూడ జైలు నుంచి ఒక వ్యాసం రాసిండు. ఆ వ్యాసం రాసిన తర్వాత ఇంతకుముందు తమ్ముడు కూడా ఇక్కడ గుర్తు చేసుకున్నాం. అట్లా ఆ వ్యాసం ద్వారా చాలామందికి ప్రచారం కూడా కావడం, అంతకంటే ముందే ఒక పాట కూడా రావడం అరుణోదయ నుంచి మేము ప్రచారంలో పెట్టినాం. దాన్ని ఆ పాట మళ్ళీ మీ ముందు ఇప్పుడు పాడతాము. జై తెలంగాణ, జై సర్వాయి పాపన్న, జై గౌడ. ఇయ్యరాదుండ్రే, జై గౌడ, జై గౌడ. వచ్చరా అరే వచ్చరా, వచ్చరా 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే, సాముదేసు ఇటు చూసుకొనొచ్చే, సర్వాయి పాపన్న లాడాయికొచ్చే, సాముదేసు ఇటు చూసుకొని వచ్చే, లంబాడి తండాల నెంటేసుకొచ్చే, లంబాడి తండాల నెంటేసుకొచ్చే, సంచార జాతులకు ఊరయ్యి వచ్చే, వచ్చరా అరే వచ్చరా, వచ్చరా 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 వచ్చరా
కళ్ళు గీసే కులము కత్తిడాను బట్టి గోవులు గాస్తూనే దండి సైన్యం గట్టి గోవులు గాస్తూనే కండి సైన్యం గట్టి గోవులు గాస్తూనే కండి సైన్యం గట్టి అవోరు గల్లు గోలు మండల నడుమ షాపురంగిలా గట్టెర పాపన్న వచ్చెరా అరే వచ్చెరా చల్ వచ్చెరా 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 సర్వాయి పాపన్న లడాయి వచ్చే వై పాపన్న లడాయి వచ్చే సాము చేసు గుంటు దూసుకొని వచ్చే సాము చేసు ఇటు దూసుకొని వచ్చెరా సత్తారు సర్వాయి పాపన్న వట్టి తునకలతోటి మట్టి కండలతోటి వట్టి తునకలతోటి మట్టి కుండలతోటి వట్టి తునకలతోటి మట్టి కుండలతోటి వట్టి తునకలతోటి మండి కండలతోటి జమీందార్ల దోసి ఆయుధాలుగా చేసి జమీందార్ల దోసి ఆయుధాలుగా చేసి జమీందార్ల దోసి ఆయుధాలుగా చేసి అప్పదాది తలమును నడిపేర పాపన్న అశ్వి కట్టలము దండెత్తి నాడన్న వచ్చెరా అరే వచ్చెరా బల్ వచ్చెరా 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 సర్వాయి పాపన్న లడాయి వచ్చే సాము చేసు ఇటు దూసుకొనొచ్చే సాము చేసు ఇటు దూసుకొనొచ్చే సాము చేసు దూసుకొనొచ్చే నెల్లూరు మైసూరు ముట్టడి స్థానాన్ని ఢిల్లీ కోటకు తాను రాజునైతానాని ఢిల్లీ కోటకు తాను రాజునైతానాని ఢిల్లీ కోటకు తాను రాజునైతానాని వల్లె మిశ్రిత మొగలు గుండెలే అదిలే బాణమేస్తే గోలు కొండనే కదిలే బాణమేస్తే గోలు కొండనే కదిలే బాణమేస్తే గోలు కొండనే కదిలే అవుడుకు నెత్తుర్లా దిశరా పాపన్న బత్తకుల పొలికే కర పాపన్న వచ్చెరా అరే వచ్చెరా చల్ వచ్చెరా 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 సర్వాయి పాపన్న లడాయి కొచ్చే సాము చేసు ఇటు దూసుకొనొచ్చే సాము చేసు ఇటు దూసుకొనొచ్చే సాము చేసు ఆ కష్ట జీవుల సేన కదం తొక్కుతుంటే దొర్ల జమీందార్ల గుండె చల్లు మానే దొర్ల జమీందార్ల గుండె చల్లు మానే దొర్ల జమీందార్ల గుండె చల్లు మానే మను ధర్మమే రాజుల మతమాని బౌద్ధం జైనం పేదల హితమాని బౌద్ధం జైనం పేదల హితమాని బౌద్ధం జైనం పేదల హితమాని అవులితోని పీరంగి చెక్కెర పాపన్న మోకుతోటి కోట లెక్కెర పాపన్న వచ్చెరా అరే వచ్చెరా చల్ వచ్చెరా 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 సర్వాయి పాపన్న లడాయి వచ్చే సాము చేసు ఇటు దూసుకొనొచ్చే సాము చేసు కొని దూసుకొనొచ్చే సాము చేసు కుంటు దూసుకొనొచ్చే వచ్చెరా సత్తారు సర్వాయి పాపన్న తాళ్ళు తంగెళ్ళు తలెత్తి ఊగంగ తాళ్ళు తంగెళ్ళు తలెత్తి ఊగంగ తాళ్ళు తంగెళ్ళు తలెత్తి ఊగంగ ఆ లండలున్న తల్లి ఎల్లమ్మ నేలేసి అందరూ కొలిసేటి ఆడబిడ్డవ్వంగ అందరూ కొలిసేటి ఆడబిడ్డవన్న అందరూ కొలిసేటి ఆడబిడ్డ మాదిగ మహజన్లు పరిగేసి నిల్వంగ మాదిగ మహజన్లు పరిగేసి నిల్వంగ తెలంగాణ తెగువ కోలాట మాడంగ వచ్చెరా అరే వచ్చెరా చల్ వచ్చెరా 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 సత్తారు సర్వాయి పాపన్న మట్టి తునకలతోటి మట్టి కండలతోటి మట్టి తునకలతోటి మట్టి కండలతోటి వట్టి తునకలతోటి మట్టి కండలతోటి తుర్రె బాజు కాను వెంటేసుకొచ్చే పరమారు తూపాకి మంటేసుకొచ్చే పరమారు తూపాకి మంటేసుకొచ్చే పరమారు తూపాకి మంటేసుకొచ్చే ఆ షోయబుల్లా కాను కలమయ్యి వచ్చే సుద్దాల యాదగిరి పాట అయ్యి వచ్చే సుద్దాల యాదన్న పాట యాదికొచ్చే సుద్దాల యాదన్న పాట ఆ వచ్చెరా దొడ్డి కొమరయ్య త్యాగమై దొరగాల గాడీలు పూలేటి సప్పుడై దొరగాల గాడులు పూలేటి సప్పుడై దొరగాల గాడులు పూలేటి ఐలమ్మ బందగి అమరవీరుల సాయుధ పోరయ్యి సాగితానొచ్చే సాగిద పోరయ్యి సాగితాను వచ్చే సాగిద పోరయ్యి సాగుతాను వచ్చే వచ్చెర గొండు కుమరం భీమై స్వయం నంటు తుడుంచె పై అందుకో పాపన్న పాటందుకోరా అందుకో పాపన్న పాటందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా అందుకో పాపన్న పాటందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా అందుకో పాపన్న పాటందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా తెలుగు జాతి వెలుగు జోతందుకోరా థ్యాంక్ యూ. ఇట్లా సర్వాయి పాపన్నను ఆయన ఆదర్శాన్ని ఆయన స్ఫూర్తిని మనకు అందించినటువంటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోవడానికి కదం తొక్కాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆరోగ్యం బాగలేకున్నా వచ్చిందన్న ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై గౌడ, జై బహుజన. థ్యాంక్ యూ. మేము పీడిత ప్రజల పక్షపత్రికగా ప్రజా విమోచన మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి తలా ఒక కాపీని
ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళైనా కనీసం తలా ఒక కాపీ తీసుకొని మీ కంట్రిబ్యూషన్ ఎంతో అంత దానికి అందజేస్తే ఆ పత్రిక ముందుకు నడుస్తుంది. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, శివ అండ్ టీమ్, మీ అందరికీ థ్యాంక్ యూ అందించినందుకు. మ్యూజిక్ కోరస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విమలకకి ధన్యవాదాలు. వారి ఆరోగ్యం సహకరించకుండా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నందుకు. ఇప్పుడు గౌడ మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు బత్తిని కీర్తలత గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా, ఆ తర్వాత నారగోనన్న మాట్లాడిన తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. లోపట భోజనాలు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డీజే బండి నుండి లోపలికి అందరూ కూడా భోజనం చేసి మన గౌడుల ముద్దు బిడ్డ మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంటే పేర్లు చెప్తూ పోతే టైం లేదు కాబట్టి, అందరికీ ఆకలేస్తుంది కాబట్టి, సో పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఈ ఉత్సవాన్ని చాలా సంవత్సరాలుగా ఇక్కడ మన అన్నగారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కానీ మన గౌడ్ల ముద్దు బిడ్డ మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో ఈ సంవత్సరం మన గవర్నమెంటు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊరిలోనూ జరుపుకోవాలని మనకి చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ మనకి ఇలా చేయడం చాలా, సినన్న గారి చొరవతో చేయడం చాలా సంతోషంగా ఉంది. మన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల్ని పుణికిపుచ్చుకొని మనమందరం కూడా మన రాజకీయము మళ్ళీ అన్ని రంగాల్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇంకో విషయం, నేను ఇంతవరకు రావడానికి గౌడ సంఘంకి నన్ను తీసుకొచ్చిన ఐలి వెంకన్న గారికి, ఇంతమందిలో నన్ను కూర్చొనే అవకాశం కలిగించిన ఒక 7-8 సంవత్సరాల క్రితం మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు, నేను సినీ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు అని నాలో ఆ ఉత్సాహాన్ని గుర్తించి మీరు మన సంఘాల్లో పనిచేయాలి అని తీసుకొచ్చి నన్ను పరిచయం చేసినందుకు ఆయనకి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్లతోటి ఓడిపోయినటువంటి అనిల్ యాదవ్ గారికి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభ అధ్యక్షులు పెద్దలు బాలజన్న గారికి, మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372వ జయంతి ఉత్సవాలకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు మనం చాలామంది వక్తలు మాట్లాడుతూ విన్నాం. నిజంగా కూడా ఈ వేదికపై నేను ఈరోజు నిల్చున్నానంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే బహుశా ఇక్కడ ఉన్న వేదికపై అందరిలో చిన్నవాడిని, వాళ్ళందరూ కూడా పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇది నాలాంటి యువకులకు ఒక స్ఫూర్తిదాయకమైన వేదిక. ఎందుకంటే దాదాపు 300 సంవత్సరాల కిందనే మన జాతిలో పుట్టి మన జాతికి న్యాయం చేయాలనే ఒక నాయకుడు మన మధ్యలోకి రావడం జరిగింది. మనమందరం కూడా సర్దార్ పాపన్న గారు చూపెట్టిన మార్గదర్శనంలో నడుచుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా మనమందరం కూడా రాజకీయంలో తిరుగుతుంటాం, రాజకీయ వేదిక నుంచి వచ్చినాం కనుక నిజంగా కూడా రాజకీయాలకు మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు తెలిసినప్పుడైతే ఏదో 20 సంవత్సరాల కింద మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవేందర్ గౌడ్ గారు ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసారు. మరి దాదాపు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఇంకా స్ట్రగలింగ్ చేస్తున్నామంటే మనం ఇంకా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ వేదిక నుంచి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నా వంతు కృషి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా పెద్దలు బాలరాజన్న గారిని ఎప్పుడు ఆదేశించినా కూడా మేము అందుబాటులో ఉంటాం. నాదొక చిన్న కోరిక అన్న బాలరాజన్న, అది మీరే చేయగలుగుతారు. మన సర్దార్ సర్వాయి పాపన్న గారి ఒక విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టుకోవాలని ఒక కోరిక మనమందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనమందరం పోరాడదాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, మనమంతా కృషి చేద్దాం, అందరం కాంట్రిబ్యూట్ చేసి
ఒక పెద్ద అంటే ఒక ఛత్రపతి శివాజీ లాంటి ఒక విగ్రహాన్ని మనం ట్యాంక్ బండ్ నడిబొడ్డులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలుస్తున్నాను. జై హింద్. నమస్కారాలు. ఇప్పుడు మన బీసీ సిద్ధాంతకర్త బీజేఆర్ నారగోని గారిని మాట్లాడవలసిందిగా మరి ఐలి వెంకన్న గారు, ఎలికట్టె విజయ్ కుమార్ గారు, ఇతర పెద్దల యొక్క సమన్వయంతో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జయంత్యుత్సవాలను నిర్వహించడాన్ని నిజంగా అభినందించాల్సినటువంటి విషయము. ఎందుకనంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజుల్లోనే గోల్కొండ కోటను కొట్టాలి అని చెప్పటం జరిగింది అని అంటే దాని ఉద్దేశం ఆ రోజుల్లో కోట నుంచే చట్టాలు, శాసనాలు, విధానాలు, బడ్జెట్ అంతా కూడా మరి ఖర్చు పెట్టి సమాజంలో ఏ మార్పు తీసుకురావాలనేది మరి కోట ద్వారానే, ఆ కోటలో జరిగినటువంటి నిర్ణయాల వల్లనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కళ్ళు గీయటం వల్ల ఉపయోగం లేదు, గొర్రెలు గాయటం వల్ల ఉపయోగం లేదు, కుండలు చేయటం వల్ల ఉపయోగం లేదు, కులవృత్తులు చేయటం వల్ల ఉపయోగం లేదు, కొడితే గోల్కొండనే కొట్టాలి, ఈ రాజ్యాన్నే పరిపాలించాలి అనే మూల సూత్రాన్ని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మరి సర్దార్ సర్వాయి పాపన్న. అంటే ఆ రోజుల్లోనే అధికారం యొక్క విలువను, దేంట్లో నిజమైనటువంటి అధికారం ఉంటుంది అని గ్రహించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మా రాజ్యాధికారము అనేది మాస్టర్కి అని చెప్పడం జరిగింది. అంటే గోల్కొండ కోటను కొట్టడము అన్న మాస్టర్కి, రాజ్యాధికారము అనేది మాస్టర్కి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినా, లేదా ఈ భారతదేశాన్ని పరిపాలించేది బహుజనులే అని కాన్సీరామ్ గారు చెప్పిన దీని అర్థం ఏంటిది అని అంటే, దీని అర్థం రాజ్యాధికారం ద్వారానే చట్టాలు, శాసనాలు, విధి విధానాలు, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కానీ అన్నీ కూడా దాంట్లోనే, బడ్జెట్ అంతా కూడా దాని ద్వారానే ఉండటానికి అవకాశం ఉంది అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు దేన్ని పట్టుకోవాలి? ఈరోజు అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీని పట్టుకోవాలి, గోల్కొండ కోటను కొట్టాలి అని అంటే ఈరోజు బహుజనులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలందరూ కూడా అసెంబ్లీని పట్టుకోవాలి. అసెంబ్లీని పట్టుకుంటేనే అసెంబ్లీ ద్వారా మనకు కావాల్సినటువంటి బడ్జెట్, మనకు కావాల్సినటువంటి అన్ని విధానాలు, చట్టాలు, మనం ఎవరికి ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అనేది అసెంబ్లీ ద్వారానే నిర్ణయించబడుతుంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి. కానీ ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రాన్ని నిన్ననే ఘనంగా భారతదేశం అంతా కూడా నిర్వహించుకోవటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఒక 7% అంటే 2 అగ్రకులాలు తప్ప మిగిలిన 93 కులాలు, దాంట్లో 52% బీసీలే ఉన్నారు, దాంట్లో 8-9% గౌడులు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఏంటిది అని అంటే రాజకీయ బానిసలుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒక రెడ్డి, ఒక వెలమ దగ్గరికి వెళ్ళి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ ఇవ్వండి, మీరు టికెట్ ఇస్తే తప్ప మేము గెలవలేం, మీరు దాన ధర్మం చేస్తే తప్ప మేము గెలవలేననే పరిస్థితి ఈనాటికి కూడా కొనసాగుతుంది. వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ప్రేక్షకులుగానే నిలబడిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అంటే 2 కులాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మనమంతా ఓట్లు వేయటానికే పుట్టామా, కళ్ళు గీయటానికే పుట్టామా, జెండాలు మోయటానికే పుట్టామా? ఈ పెద్ద పెద్ద పార్టీల ద్వారా ఒక రెడ్డి సామాజిక వర్గమే ఈ రాష్ట్రాన్ని 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కమ్మ వాళ్ళు 3-4 ముఖ్యమంత్రులు అయ్యారు. వెలమలు 1-2-3 ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే 8-9% ఉన్నటువంటి గౌడుల నుంచి ఇప్పటి వరకు ఒక్కరు ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి. జనాభాకు తగినట్టుగా కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను సాధించుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. యాదవులు కానీ, పద్మశాలీలు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి దాదాపు 133 కులాలుగా ఉన్నటువంటి బీసీలంతా కూడా పొద్దున్న లేస్తే మొత్తం ఏంటంటే ఇతర కులాల మీద, అగ్ర కులాల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి? ఇంకా ఎంతకాలం విజ్ఞప్తి చేయాలి? ఇంకా ఎంత బ్రతిమిలాడాలి? ఎన్ని సంఘాలను పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగాలి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగానైతే పెద్ద ఎత్తున లక్షలాది మందిగా కదిలి ఉవ్వెత్తున ఉద్యమం కదలటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 కులాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే
మిగిలిన కులాలన్నీ కూడా ప్రేక్షకులుగా ఎప్పుడు ఏమిస్తారు? ఈ సంవత్సరం కూడా ఒక నినాదం కులం అంటరానితనం రద్దుకై అనే దాంతో ఒక ఉత్సవం కాదు ఉద్యమం అనేటువంటిది బతుకమ్మ. ఈ కార్యక్రమాన్ని ఈసారి నిర్వహిస్తున్నాం. మేము తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా మాతోటి సహకారం అందిస్తూ వాళ్ళందరూ మాకు సహకారం అందించే విధంగా ఎక్కడికక్కడ పాల్గొనే విధంగా మీ వైపు నుంచి సహకారాన్ని కోరుతున్నాం. బతుకమ్మ సందర్భంగా ఆ రకమైనటువంటి సహకారం మీరు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సమన్వయ కమిటీ పనిచేస్తూ పాపన్న కాలం నాటి నుంచి చెట్టు పన్ను రెంటలు తీసేయాలని పాపన్న కాలం నుంచి పోరాడిండు. అవి ఈ కాలంలో కేసీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ రెంటలు రద్దు చేసిండు. వైన్ షాపులలో 15% వాటా ఇచ్చిండు. దానికి కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు జరగబోయే మున్గోడు ఎలక్షన్లల్లా మా గౌడుకే ఆ స్థానము కేటాయించాలని మరియు 50 ఏళ్ళు నిండిన గీత కార్మికులకు ముందు వచ్చే ఎలక్షన్లలో 5,000 పెన్షన్ ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే మా దాంట్లో కూడా చాలా పేద గీత కార్మికులు ఉన్నారు, నానా విధాల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మా జాతిలో ఈ శ్రీనివాస్ గౌడ్ వచ్చినాక దాడులు ఆగినాయి. రాష్ట్రంలో కొంత వృత్తి కొనసాగుతుంది, బాగానే ఉంది. కానీ ఇంకా ముందు ముందు మాకు సామాజిక న్యాయంలో మా వాటా మాకు దక్కాలి, బడుగు బలహీన వర్గాల వాటా దక్కాలి. అవన్నీ మా ప్రధానమైన డిమాండ్లు. అవి సాధించే వరకు మేము 33 జిల్లాలల్లో మీటింగులు పెట్టి బడుగు బలహీన వర్గాలందరినీ ఐకమత్యం చేసి పోరాటం సాగిస్తూనే ఉంటుంది సమన్వయ కమిటీ. మా ప్రధానమైన డిమాండ్ మునుగోడుల మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము, మా గౌడ సామాజిక వర్గానికే కేటాయించాలని ఈ సభా వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని. అన్న చెప్పినట్టుగానే మునుగోడులో చాలామంది అగ్ర కులాలే పోటీ పడతా ఉన్నాయి. మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలంటే 100 కోట్లు ఉన్నాయా? ఏ నాయకుడిని అడిగినా 100 కోట్లు నీ దగ్గర ఉన్నాయా, ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు. 100 కోట్లు చూస్తున్నారు కానీ నియోజకవర్గంలో ఓట్లు చూడట్లేదు. నియోజకవర్గంలో ఓట్లు దాదాపు 62,000 ఓట్లు, 62,000 ఓట్లు గౌడ్లే ఉన్నాయని చెప్పి సర్వే ఉంది. అంటే గౌడే కాదు, మొత్తం దళిత బహుజనులందరూ ఐక్యమైతే మనం సీటు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బాలరాజన డిమాండ్ న్యాయమైంది. మనం కూడా తెలంగాణ గౌడ కలిగిత సంఘాల అన్ని సంఘాల సమన్వయ కమిటీ ద్వారా మనం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇస్తే గౌడుకి ఇవ్వండి, అది సాధ్యం కాకపోతే దళిత బహుజనులకి ఇవ్వండి తప్ప అగ్రకులాలకు ఇస్తే ఊరుకోము, ఎవరినైనా ఓడిస్తామని చెప్పేసి ఈ సభ ద్వారా మనము వారికి హెచ్చరిస్తా ఉన్నాం. అదే కాదు, సర్దార్ సర్వే పాపన్న పేరుతోటి ఈరోజు 18వ తారీఖు రోజు ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో చేస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వే పాపన్న జయంతులు నిర్వహిస్తా ఉన్నారు. మన డిమాండ్ ఏంటంటే రవీంద్ర భారతిలో చేయడం కాదు, ఇట్లాంటి విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ట్యాంకు పండిపోయిన విగ్రహం పెట్టినట్లయితే వచ్చిపోయేటోళ్ళకి. చాలా మంది అధికారంలో రాకముందు, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే మొత్తం ఆంధ్రలో విగ్రహాలే ఉన్నాయన్నారు. వచ్చిన తర్వాత ఆ విగ్రహాలకి పూజలు చేసి కార్యక్రమం కాపాడుతూ ఉన్నారు తప్ప కొత్త తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు కూడా ఒక్కటి కూడా నిర్మించలేదు. కాబట్టి మీ డిమాండ్ ఏంటంటే సర్దార్ సర్వే పాపన్న గౌడు విగ్రహాన్ని ట్యాంకు బండు మీద పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో సర్దార్ సర్వే పాపన్న విగ్రహాలు పెట్టాలి. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జనగామ జిల్లాకి కూడా సర్దార్ సర్వే పాపన్న పేరుతోటి జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి, సూర్యాపేట జిల్లాకి ధర్మభిక్షం గారి పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి చివరిగా వందన సమర్పణగా గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గారు సమన్వయ కమిటీ వైస్ చైర్మన్ వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈరోజు మన సర్దార్ సర్వై పాపన్న 372వ సంవత్సర జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. దీనికి చైర్మన్ గారు మన బాలరాజ్ గౌడ్ గారు, ఐలి వెంకన్న, కమిటీ సభ్యులు ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్ గారి, నేను గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, ఎంవి రమణ, బాలగోని వెంకటేష్ గౌడు,
మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పెద్దలు అందరూ కూడా ఎంతోమంది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ముఠా గోపాల్ గారు కానీ, ఎంతోమంది అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఎంతోమంది నాయకులు, మన విమలక్క ఈ సమావేశానికి అందరు కూడా వచ్చేసేసి అన్న నారాయణ గారికి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారికి, మరియు సంతోష్ కుమార్ గౌడ్ గారికి, భిక్షమణ గారికి, హర్షవర్ధన్ గౌడ్ గారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన మన గౌడ సోదరులు ఎక్కడెక్కడో నుంచో వరంగల్ కానీ, సిద్దిపేట కానీ, మహబూబ్నగర్ కానీ, మెదక్ నుంచి కానీ అన్ని ఏరియాల నుంచి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగించడం జరిగింది. అందరూ కూడా లోపల భోజనాలు ఉంటాయి కాబట్టి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై గౌడన్న, జై గౌడన్న, గౌడ ఐక్యత, గౌడ ఐక్యత, గౌడ ఐక్యత. అరే బాగా ఒక్కసారి బాగా సీనన్నా కొంచెం ముందు రా, మెల్ల 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 సీనన్నా ఒక్కసారి సీనన్నా